ప్రపంచ పిచ్చుకల దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఐక్యరాజ్య సమితి పిచ్చుకల సంరక్షణ గురించి కూడా ఒక ప్రత్యేక దినాన్ని జరపడం పర్యావరణ మిత్రులుగా, పర్యావరణ ప్రేమికులుగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ పిచ్చుకలు అనేటువంటివి మానవునితో పాటు అనేక జీవులు బతకడానికి పరోక్షంగా దోహదం చేస్తాయి. ఉదాహరణ మనం తీసుకుంటే అయితే ఇప్పుడు మనకు ఆహారం అనేటువంటి లభించాలంటే ఈ పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక పుష్పం నుంచి మరొక పుష్పంపై వెళ్తున్నప్పుడు ఆ పరపరాగ సంపర్కం జరగడం వల్ల మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. ఫస్ట్ అది చిన్న పిచ్చుకే కదా, ఏదో కిచకిత శబ్దం చేస్తుంది, దాంతో మనకేం పని అనేటువంటి భావం కాకుండా పిచ్చుకల సంరక్షణ ఉండాలి. అసలు ప్రతి జీవిని మనం సంరక్షించాలి. అందులో ప్రత్యేకంగా పిచ్చుకల యొక్క పాత్ర ఎంతో గణనీయమైంది. ముఖ్యంగా బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనేటువంటిది నిరంతరంగా కొనసాగాలంటే పిచ్చుకల యొక్క బ్రతుకు తెరువు తప్పనిసరిగా మనం కాపాడాలి. కానీ ఈరోజు మనం ఒకప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నా, లేక మంచిర్యాల ప్రాంతాల్లోని తీసుకున్నా కూడా అనేక ప్రాంతాల్లో మనకు అడవులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ అడవులు ఉండటం వల్ల అనేక రకరకాల పక్షుల యొక్క జాతులు మనకు కనబడ్డాయి. కానీ ఇప్పుడు కాలక్రమేణా గమనించినట్టు ఈ దశాబ్ది కాలంలో వివిధ రకాల పక్షుల యొక్క జాతులు నశించిపోతున్నాయి. మనం కారణాలు చూస్తే మనకు కళ్ళెదురు కనబెడుతున్నాయి. ఉదాహరణకు రేడియేషన్ అనేటువంటి మనం అంటున్నాం, కానీ రేడియేషన్ మాత్రమే కాదు, రేడియేషన్తో పాటు సెల్ టవర్సు, ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చరు, అర్బనైజేషను, నగరీకరణ, పట్టణీకరణ, అంతేకాకుండా చిన్న చిన్న ఇండ్లే పిట్టగులాగా మారిపోయాయి. దానివల్ల పాపం పక్షులకు ఇక్కడ ఒక కొమ్మ కానీ, ఒక రెమ్మ కానీ, ఒక చెట్టు కానీ ఆవాసాలు లేకుంటాయి. ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నా కూడా అంటే పాపులేషన్తో పాటు గృహ నిర్మాణం ఎక్కువైపోయి మరి వాటికి ఆవాసం మనం తీసేస్తున్నాం. అయితే ఇక్కడ మనం చేయాల్సి ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఇలాంటి ఈ పిచ్చుకల సంరక్షణ గురించి ఆ పక్షి గూళ్ళు కావచ్చు, లేదనుకుంటే వాటి యొక్క సంరక్షణ మట్టి పాత్రలు కావచ్చు, లేక మట్టి పాత్రలో నీరు కానీ అందించవచ్చు, లేదా సహజమైనటువంటి మన పదార్థాలతో ఇలాంటి వెదురు పదార్థాలు కావచ్చు, లేక అట్టతో కావచ్చు, డబ్బాతో కావచ్చు, ఇనుముతో చేసినటువంటి పిచ్చుక గూళ్ళను మనం ఇంట్లో హాయిగా వేలాడదీయచ్చు. అనేక ప్లాస్టిక్ డబ్బాలను వేలాడదీస్తూ ఉంటాం డెకరేషన్ గురించి. ఒకసారి పిచ్చుక గూడు పెట్టి చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అవి మార్నింగ్ మనం గుడ్ మార్నింగ్ చెప్తా, కిచకిచ అనే శబ్దంతో పాటు అవి ఇచ్చేటువంటి ఆ వీణుల విందు, ఆ సంగీత ధ్వనులు మనం వినటం వల్ల కూడా ఒక మానసిక ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఎండార్ఫిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతుంటాయి. ఎండార్ఫిన్స్ అంటే మనిషిని ఆనందంగా ఉంచేటువంటిది. అంటే ఈ నేచర్లో భాగమైనటువంటి ఈ పిచ్చుకలు అనేటువంటివి సహజంగా మనం బతకనిచ్చే ప్రయత్నం చేయాలి. ఇకపోతే వాటి రక్షణ గురించి కూడా మన చేతిలో ఉంది. మనం నలుచుకుంటే రక్షించుకోవడం చాలా సులభం. ఉదాహరణకు మనం ఈ పిచ్చుక గుళ్ళతో పాటు వేసవి రాగానే ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారం నుంచి, ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఎండలు పెరుగుతుంటాయి కాబట్టి శివరాత్రి తర్వాతకి వెళ్ళి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఒక బాధ్యత, ఒక దీపాన్ని మనం ఏ విధంగా ముట్టిస్తాము ఒక పండుగ సందర్భంగా కానీ, ఒక శుభకార్యంగా కానీ, ఇక నుంచి మనం అందరము ఈ సందర్భంగా ఒక మట్టి పాత్రలో నీళ్లు బయట అలవాటు చేసుకుందాం. అదే పాత్రతో పాటు మరొక పాత్రలో గింజలు, పప్పు ధాన్యాలు కానీ, బియ్యపు గింజలు కానీ వేయచ్చు. ఇంకొక విషయం గమనించాలి. మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి లోపల పిట్టలకు పిండి పెట్టే సంస్కృతి కానీ ఇప్పుడేమైంది, కెమికల్స్ వేసే సంస్కృతి. అంటే ముగ్గులో మనం ఏం చేస్తున్నాము, సహజమైన పిండి వేసినట్టయితే అవి అందంగా ఉంటాయి, ఆకర్షణంగా ఉంటుంది, క్రిమిసంహారంగా ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి క్రిమికీటకాలకు, పక్షులకు మంచి ఆహారంగా ఉంటుంది. కానీ వాళ్ళ రసాయన పదార్థాలతో ముగ్గులు వేయడం వల్ల అవి పాపం అమాయకమైన పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు తినేసేసి ఘోరంగా చనిపోతున్నాయి. ఇది కూడా మనం చేసిన తప్పదు. అంతేకాకుండా విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు స్వతంత్ర సమయంలో విరివిగా చేయాలి. లేనట్టయితే భావితరాలకు పిచ్చుక కేవలం మనం మ్యూజియంలోనో లేకపోతే ఒక మోడల్లో చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు, ముసలి వాళ్ళకు కానీ, ముఖ్యంగా ఇంట్లో ఒక ఆహ్లాదమైన పరిస్థితి ఉందంటే పిచ్చుకల సంరక్షణ చేయాలి. ఇలా గడ్డితో కానీ, వెదురుతో కానీ పిచ్చుక గూళ్ళను ఏర్పాటు చేసేసినట్టయితే అవి వాటికి నిజమైన సహజమైన ఆవాసం. వీలైతే ఇంటి చుట్టూ కూడా పచ్చదనం కొంచెం ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఇంటి చుట్టూ కాంక్రీట్ జంగల్తో పాటు కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాం, కానీ మనం తలుచుకున్నట్టయితే చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా ఒక 100 గజాల స్థలంలో కానీ, 200 గజాల స్థలంలో కానీ, ఎకరాలు ఫామ్ హౌస్లు అవసరం లేదు, మనసుంటే మార్గాలు అనేక ఉంటాయి. మన ఇంట్లో కానీ, ఇంటీరియర్లో కానీ, బయట కానీ, టెర్రాస్ గార్డెన్ మీద కానీ, తర్వాత మనం పెరటి తోటలో కానీ, మిద్దె తోటలో కానీ కూడా మనం పక్షి యొక్క గూళ్ళని మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ పిచ్చుకైనటువంటి 10 కాలం బతుకుతాయి. అప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా అనగానే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం అనగానే తప్పనిసరిగా ఇది పక్షులకు నిలయము, పిచ్చుకలకు నిలయమైనటువంటి ఆ పేరు మనం దాన్ని పునరుద్ధరణ చేయాలంటే ఈ రోజు నుంచి మనం అందరం తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ పొందాం. పిచ్చుకలను రక్షిద్దాం,
జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. గత సుమారు 25 సంవత్సరాల పైనుంచి ఈ పర్యావరణ రంగంలో సేవలు అందిస్తున్నాను. సో నా సబ్జెక్టు కూడా ఎంఎస్సి ఎన్వైర్న్మెంట్. పక్షులు అనేటువంటివి క్రిములు, కీటకాలు, ఉభయచరాలు, సరీసృపాలు, మొక్కలు, జంతువులు అన్నింటిని రక్షించుకుంటేనే మానవుడు బతుకుతాడు. మరి మానవుని మనుగడ గురించి ఇవాళ పెద్ద పులి నుంచి మొదలు పెడితే చిన్న పిచ్చుక వరకు కూడా, ఒక చీమ వరకు కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే నేను మా ఇంటి ఆవాసంలో, మా ఇంటి పేరు నాకు ఎంతో ఇష్టమైనటువంటి పేరు, మా కుటుంబ సభ్యులం మేము అందరం ఆలోచించేసి ప్రకృతి మిత్ర అని ఇంటికి పేరు పెట్టుకున్నాను నేను. అంతేకాకుండా మా ఇంటి యొక్క ముఖద్వారం పేరు కూడా హరిత మిత్ర అని పెట్టుకున్నాం. అంటే దానికి అనుగుణంగా ఉన్న ప్లేస్లో చక్కగా ఒకవైపు పచ్చదనము, మరొకవైపు ఆహ్లాదకరమైనటువంటి పక్షుల పెంపకము, తర్వాత పక్షుల యొక్క ఆశ్రయానికి అనుగుణమైనటువంటి పిట్టగుళ్ళం కూడా నేను తప్పనిసరిగా ఎవ్రీ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి, అంటే వర్షాకాలంలో తప్ప మిగతా సీజన్లో కూడా పక్షుల సంరక్షణకే నా వంతు చర్యలు చేస్తున్నాను. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన మీడియా ఇచ్చేటువంటి సపోర్టు తోటి తప్పనిసరిగా అందరూ కూడా ఒక స్ఫూర్తి తీసుకొని ప్రతి ఇల్లు చెట్లకు నిలయంగా ఉండాలి, పక్షులకు నిలయంగా ఉండాలి. అప్పుడే మానవుడు హాయిగా ఉంటాడు, అనేక జీవులు హాయిగా ఉంటాయి. ఆ దిశగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మన మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని ఒక పర్యావరణవేత్తగా, ఒక పర్యావరణ ప్రేమికునిగా నేను కోరుతున్నాను.